దర్శన్తో ఎలాగైనా సరే తాళి కట్టించుకోవాలని సమీర అనన్యతో కలిసి కుట్ర చేస్తూ చితిని రెడీ చేసి దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దర్శన్ ఫోన్ని ఆనంద భైరవి లిఫ్ట్ చేస్తుంది. ఎత్తింది దర్శన్ అనుకొని సమీర మాట్లాడుతూ, దర్శన్, నీ చేతుల్లో సుమంగలిగా పోవాలని ఉంది. నేను ఇంకా ఎక్కువసేపు బతకను. త్వరగా నా కోసం రా దర్శన్. కనీసం చనిపోయిన తర్వాత అయినా సుమంగలిగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి సమీర ఆనంద భైరవికి చెప్పేస్తుంది. ఇక దాంతో ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వచ్చి, ఆ సమీర మళ్ళీ నీ జీవితంలోకి ప్రవేశించిందా? దర్శన్ని నీ నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో శరణ్య సమీర కుట్ర మొత్తం కూడా ఆనంద భైరవి ముందు బయట పెడుతుంది. ఆ తర్వాత ఆనంద భైరవి శరణ్య ఇద్దరూ కలిసి కారులో సమీర దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక చోట సమీర చనిపోయినట్టుగా నాటకం ఆడుతూ శవంలాగా ముక్కులో దూది పెట్టుకొని చితి మీద పడుకొని ఉంటుంది. కార్ రావడంతో దర్శన్ వచ్చాడు అని చెప్పి అనన్య, కాంచన ఇద్దరు కూడా సమీరకి చెబుతూ ఉంటారు. దాంతో సమీర చితి మీద పడుకొని శవంలాగా నటిస్తూ ఉంటుంది. కార్ల నుండి ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కూడా కిందికి దిగుతారు. చితి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక దాంతో ఆనంద భైరవిని చూసి అనన్య, కాంచన ఇద్దరు కూడా షాక్ అవుతారు. మరోవైపు శవంలాగా నటిస్తున్న సమీర కూడా ఆనంద భైరవిని చూసి వణికిపోతూ ఉంటుంది. మరి శవంలాగా నటిస్తున్న సమీర అంతు చూడటానికి ఆనంద భైరవి నిజంగానే సమీర చితికి నిప్పు పెడుతుందా? ఏం జరగబోతుందో, సమీరకు ఆనంద భైరవి ఏ విధంగా బుద్ధి చెప్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.